ఏంటంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే డైమండ్స్. ఇప్పుడు మనకి మన ఈ ప్రస్తుత కాలంలో డైమండ్స్ అంటే వజ్రాలు. వజ్రాలకు విలువ ఎక్కువ కాదా? ఈ రోజుల్లో బంగారానికే విలువ ఎక్కువ. వాటిని మించిన విలువ వజ్రాలకుంది. అయితే అంతటి గొప్ప పోలికతో దేవుడు మనల్ని పోల్చి చెప్తున్నాడు. మీరు బాధపడొద్దు. మీరు ఏమీ కోపపడొద్దు. కానీ ఏంటంటే నేను మిమ్మల్ని చూస్తున్నాను. నా దగ్గర మీ స్థానం ఎలా ఉందండి? యెహోవా దేశంలో కిరీటమందలి రత్నాల వంటి స్థానాన్ని నేను మీకు ఇచ్చాను. నా యొక్క దృష్టిలో మీరెలా ఉన్నారు? చాలా విలువైన వారు. ఈ యొక్క ప్రస్తుత లోకంలో మీరెలా అయినా ఉండొచ్చు. మీకు ఎదుటివారి నుంచి ఒక గొప్ప స్థానం రాకపోవచ్చు. ఎదుటివారు మిమ్మల్ని చాలా చీప్‌గా చూడొచ్చు. కానీ మనల్ని సృజించిన దేవుడు మనల్ని అలా చూసే దేవుడా కాదు. ఇక్కడ దేవుడు మనకి స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. నన్ను దేవుడిగా గలిగిన మీరు మీ జనులు ఎలా ఉన్నారు? నా దేశంలో కిరీటమందలి రత్నాలతో మిమ్మల్ని పోలుస్తున్నాను. ఒక దేశంలో ఒక రాజు ధరించిన ఒక కిరీటంలో ఒక రత్నానికి ఎంత విలువుందో, నా బిడ్డలుగా ఉన్న మీకు కూడా నా యొక్క దృష్టిలో అంత విలువుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనమందరం ఎవరండి? చాలా విలువైన వారము. ఎవరమండి? చాలా విలువైన వారము. వెలపెట్టి కొనబడిన వారము. ఆయన యొక్క విలువైన రక్తముతో మనల్ని కొన్నాడు. అదంతా మనకి తెలుసా లేదా? ఆయన యొక్క యవ్వన రక్తాన్ని మన కొరకు కార్చి చాలా విలువ పెట్టి, వెలపెట్టి మనల్ని దేవుడు కొన్నాడు. అలాంటప్పుడు మనల్ని దేవుడు మర్చిపోతాడా? మన కష్టాల్లో, మన బాధల్లో, మన అనారోగ్య పరిస్థితుల్లో ఆయన ఎప్పటికీ మనల్ని మర్చిపోడంట. ఆయన యొక్క దేశంలో ఒక రత్నానికి ఎంత విలువుందో మనకు గూడా అంతే విలువుందంట. ఒక విలువే కాదు కానీ ఆయన మనల్ని ఎప్పుడూ రక్షిస్తాడంట. అక్కడ ఏమని చెప్తున్నాడు తర్వాత మాట? కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యెహోవా ఆ దినమున వారిని రక్షించును. ఒక కాపరి ఈ రోజుల్లో గొర్రెల కాపరులు మనందరికీ తెలుసు కదా. ఒక గొర్రెల కాపర్లు గొర్రెల్ని మేకల్ని ఎలా అయితే వారి మందని వేరే మందలో కలిసిపోకుండా ఎలాగైతే రక్షిస్తారో, ఒకసారి మన దేవుణ్ణి కలిగి ఉన్న మనం కూడా దేవుని నుంచి విడిపోకుండా మనము ఎదుటి వారిని మనలో కలుపుకునే వారిగా ఉండాలి. కానీ మనం వెళ్ళి వారిలో కలిసిపోయే వారిగా ఉండకూడదంట. అయితే ఆయన ఏమని తెలియపరుస్తున్నాడు? ఒక దేవునికి మనకి ఉన్న సంబంధాన్ని ఎలా పోల్చాడండి? ఒక కాపరికి గొర్రెలకి ఉన్న సంబంధంతో మనకి పోల్చాడు. ఒక గొర్రెల కాపరిని మనం చూసినట్లయితే తన యొక్క మందని చాలా గొప్పగా రక్షిస్తాడు. తన యొక్క మేకలని, తన యొక్క గొర్రెల్ని ఎలా రక్షిస్తాడండి? చాలా జాగ్రత్తగా చూసుకుంటాడు. వాటిని వేరే త్రోవలో తప్పిపోకుండా, ఎటువంటి ముళ్ళ కంచెల్లో కూడా వాటి పడకుండా ఆయన చాలా రక్షిస్తాడు. ఒక కాపరి గొర్రెల్ని మేపుకునే వ్యక్తి అలా రక్షిస్తాడు. అలాగే మన దేవుడైన యెహోవా కూడంట మనకి కలిగి ఉన్న కష్టాలనే ముళ్ళ కంచె నుంచి, వ్యాధులనే ముళ్ళ కంచె నుంచి, బాధలనే ముళ్ళ కంచె నుంచి, వాటన్నిటి నుంచి కూడా మనల్ని తప్పిస్తాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! మనుషులుగా ఉన్న మనం కూడా మనకొచ్చిన వాటి కష్టాల నుంచి భయపడకూడదంట. వాటన్నిటి గురించి దేవుని యొద్ద అడగాలి, విచారణ చేయాలి. దేవుడు బైబిల్ గ్రంథం ద్వారా ఏం తెలియపరుస్తున్నాడు? మీరు దేనిని గూర్చియు చింతపడొద్దంట. దేన్ని గూర్చన్నా చింతపడమంటున్నాడా? మీరు ఏవి పలానా విషయం గురించి చింతపడండి అని చెప్తున్నాడా? దేని గూర్చి కూడా మీరు చింతపడకుడి. కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ మనవులేంటో నాకు తెలియజేయమని చెప్తున్నాడు. మన యొక్క కష్టాల్ని, బాధల్ని ఎదుటివారికి చెప్పుకుంటే అవి అన్నిటికీ తీరిపోవు. వారు మన ముందు ఏమంటారు? అయ్యో పాపం, నిజంగా ఈ వ్యక్తికి కష్టం వచ్చిందేమో, ఈమెకి బాధ వచ్చిందేమో అని మన ముందు పాపం అనొచ్చు. మన వెనకాలకెళ్ళి ఏం చెప్పుకుంటారండి? వీళ్ళకిది జరగాల్సిందే, వీళ్ళకిది జరగాల్సిందే. ఒకప్పుడు నన్ను ఇలా అన్నారు, ఒకప్పుడు వాళ్ళు ఇది చేశారు, వీళ్ళకిది జరగాల్సిందే అని చెప్పుకుంటారు. మనుషులుగా స్వభావం అలా ఉండిద్ది. కానీ మన దేవుడు అలాంటి వ్యక్తా? కాదు. మనం యోబు గారి జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే మనందరికీ తెలుసు కదండీ! యోబు గారు తనకొచ్చిన కష్టాల్లో ఏం చేశాడు? దేవుణ్ణి దూషించాడా? దేవుణ్ణి దూషించాడమ్మా? అసలు ఖచ్చితంగా దేవుణ్ణి దూషించలేదంట. బైబిల్ గ్రంథంలో స్పష్టంగా